ఐరిడాలజీ అంటే అసలు ఏమిటి? అంటే కళ్ళని కనుపాపని చూసి మీరు ఆరోగ్యం చెప్పేస్తారా? కంట్లో ఉన్న బ్లాక్ పార్ట్ ఐరిస్ అంటారు. సో ఆ ఐరిస్ ని చూసి ఐరిస్ లో ఉన్న ఫైబర్ అరేంజ్మెంట్, పిగ్మెంటేషన్, రెసిలియన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఐరిస్ అనాలిసిస్ అనేది మేము చేస్తాం. అండ్ ఈ ఐరిడాలజీ టెస్ట్ అనేది వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుందా మీకు? ఈ కెమెరా తోటి మేము పిక్స్ తీసుకుంటాం. ఎవరికైనా సరే పిక్స్ తీసుకున్న తర్వాత అనలైసిస్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఎక్కువ మంది బీపీ అండ్ షుగర్ కంప్లైంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎర్లీ 30s లోనే చూస్తున్నారు. అదే మనం ఐరిస్ అనాలిసిస్ తోటి గనక వర్క్ చేయగలిగితే వాళ్ళని ఇంకా ఐరిడాలజీలో ఏమేమి బయటపడ్డాయి మీకు ఈ మధ్య కాలంలో మీరు చేసిన టెస్ట్లు? ఆరిజిన్ గురించి తెలిసి ఒక కంప్లీట్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. 12 years బాబుకి ఐరిస్ అనాలిసిస్ చేసిన వెంటనే నేను ఫస్ట్ చెప్పింది, దే ఆర్ వెరీ హ్యాపీ. డయాగ్నోజ్ అయినందుకు, అనలైజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. నవ్ మీకు చాలా అద్భుతంగా సాల్వ్ అయిన ఒక కేసు గురించి చెప్పండి. కాళ్ళకి ఊండు తోటి వచ్చారు. ఆవిడ ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ సరౌండింగ్ మొత్తం అంతా స్మెల్, కాళ్ళలోంచి నీరు. సో ఆ కేసులో నేను వాళ్ళకి 10 days లో నేను రిజల్ట్ ఇస్తాను అని ఒక అష్యూరెన్స్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నేను 9 days ట్రీట్మెంట్ ఇచ్చాను. విత్ ఇన్ 9 days రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చారు ఆవిడకి? ఏదైనా ఊన్ తగ్గలేదు అని అంటే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పురాతనమైన వైద్య విధానంలో మన శరీరం విడిగా ఫంక్షన్ చేస్తున్న అసలు అనుకోరు. ఎందుకంటే శరీరం, మనసు, ఆత్మ అన్నీ సమ్మిళితమయ్యే మనకి ఏమైనా వ్యాధులు వచ్చినా కూడా, లేదు మన ఆరోగ్యంగా ఉన్నా కూడా మనకు అలా పనిచేస్తుందని చెప్పి ఒక నమ్మకం. దానికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా మనకు ఉంటూ వచ్చాయి. ఇవాళ మనం ఒక చాలా మంచి హాలిస్టిక్ ఇంటిగ్రేటివ్ క్లినిక్లో ఉన్నాము. ఆరిజిన్ మైండ్ బాడీ సోల్ క్లినిక్లో రకరకాల ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇలాంటివి మొదలుకుని డయాబెటీస్, అలాగే గట్ హెల్త్ ఇష్యూస్, ఇంకా రకరకాల వ్యాధులకి, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు డాక్టర్ జ్యోత్స్న తేజ రామిశెట్టి గారు. ఆవిడ సర్టిఫికేషన్స్ ఇదిగో. ఇవన్నీ అంటే ఇవేదో ఊరికే అలా నేర్చుకుంటే వచ్చేసేది కాదు. ఇంత నాలెడ్జ్ గ్యాదర్ చేసిన జ్యోత్స్న తేజ గారు ఇమ్యూనిటీ డిజార్డర్స్, పెయిన్ మేనేజ్మెంట్, క్రానిక్ డిజార్డర్స్, అలాగే ఎస్థెటిక్ అంటే కావాల్సిన ఇతర వెయిట్ లాస్ లాంటి ట్రీట్మెంట్స్లో కూడా స్పెషలైజ్ చేస్తూ నిజానికి ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్లో క్లినిక్స్ సెటప్ చేయడానికి. సో వెల్కమ్ టు దిస్ క్లినిక్. అండ్ ఈ క్లినిక్లో జరగబోయే ప్రోటోకాల్స్ తెలుసుకోబోతున్నాం. లెట్స్ టాక్ టు డాక్టర్ జ్యోత్స్న తేజ. హాయ్ అండి. హలో అండి. సో చాలా ప్రొసీజర్స్ కనిపిస్తున్నాయి. మామూలుగా ఎవరికైనా మీ క్లినిక్ వస్తే ఏ ప్రొసీజర్ కరెక్ట్ అని ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ దేర్ అసెస్మెంట్, బాడీ ఎలా ఉంది, పోస్చర్, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్వర డయాగ్నోసిస్, పల్స్ డయాగ్నోసిస్, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఐరిస్ ని చూస్తూ మేము ఒక అనలైసిస్ లోకి వస్తాము. యా, మీరు అక్కడ రాసిపెట్టుందండి ఇండియాస్ ఫస్ట్ ఐరిడాలజీ ఎక్స్పర్ట్ మీరు. అంటే ఐరిడాలజీ అంటే అసలు ఏమిటి? అంటే కళ్ళని కనుపాపని చూసి మీరు ఆరోగ్యం చెప్పేస్తారా? యా, కంట్లో ఉన్న బ్లాక్ పార్ట్ ఐరిస్ అంటారు. సో ఆ ఐరిస్ ని చూసి ఐరిస్ లో ఉన్న ఫైబర్ అరేంజ్మెంట్, పిగ్మెంటేషన్, రెసిలియన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఐరిస్ అనాలిసిస్ అనేది మేము చేస్తాం. ఇది ఎక్కడ సైన్స్ అండి? ఇది న్యాచురోపతిలో ఉన్న ఒక డయాగ్నోస్టిక్ సైన్స్ అని మనం చెప్పొచ్చు. ప్రతి న్యాచురోపతి స్టూడెంట్ కి కూడా వీటి మీద అవగాహన ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో BNYS స్టూడెంట్స్ దీని మీద అవగాహన చాలా తక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ ప్రాపర్ లెక్చర్స్ కానీ ఇవన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల. రైట్. బట్ ఫారెన్ లో లైక్ ఆస్ట్రేలియా, US వీటన్నిటిలో కూడా చాలా మంచి ఆదరణ ఐరిడాలజీకి ఉంది. అంటే అంత సూక్ష్మంగా చెప్తుందా ఐరిస్ మనది అంటే ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి? ఎస్, ఖచ్చితంగా చెప్తుంది. ఏ హెల్త్ కండిషన్స్ డయాగ్నోస్ అవుతాయి మన కనుపాపను చూడడంగానే? నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే డయాబెటీస్ రిలేటెడ్ గా చాలా మంది అనుకునేది ప్రీవియస్ అంటే నా పాస్ట్ జనరేషన్స్ యాన్సిస్టర్స్ లో డయాబెటీస్ ఉంది కాబట్టి, మా పేరెంట్స్ కి ఉంది కాబట్టి నాకు కూడా వస్తుంది అని ఒక అపోహలో ఎక్కువ మంది ఉంటారు. సో ఆ మిత్ ని బ్రేక్ చేయొచ్చు. ఐరిస్ చూసినప్పుడు ఏంటంటే మాక్సిమం 95% కేసెస్ లో మనకి యాన్సిస్టర్స్ నుంచి కాదు, మన లైఫ్ స్టైల్ నుంచే వస్తుంది అనే ప్యాటర్న్స్ మనం చూడొచ్చు, ఐరిస్ లో చూడొచ్చు. సో ఐరిస్ ని చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు? అంటే మీ ఐరిస్ ఈ పరిస్థితిలో ఉందని రివర్స్ చేయగలుగుతారా దాన్ని? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు డయాబెటీస్ కే వచ్చారు అని అనుకోండి. సో రివర్సల్ చేయగలుగుతామా, రెమిషన్ ఉంటుందా? సో రివర్సల్ అంటే కంప్లీట్ గా ఇప్పుడు నేను ఎలా నార్మల్ గా ఫుడ్ తింటున్నానో
అలాగే వాళ్ళు నార్మల్ గా తినే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ అన్న వెంటనే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అంతే కదా, అంతే. సో అలాగా నేను నా అష్యూరెన్స్ ఎంత వరకు ఇవ్వగలను అనేది ఐరిస్ తోటి నేను చెప్తాను అన్నమాట. ఓకే. అండ్ ఈ ఐరిడాలజీ టెస్ట్ అనేది వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుందా మీకు? ఐరిస్ అనాలిసిస్ అనేది నేను నా కెమెరా తోటి తీసుకుంటానండి. స్పెషల్ కెమెరా ఉంటుంది, మైక్రో లెన్స్. ఓకే. అక్కడ ఆస్ట్రేలియా నుంచి తెప్పించడం జరిగింది. సో ఈ కెమెరా తోటి మేము పిక్స్ తీసుకుంటాం ఎవరికైనా సరే. పిక్స్ తీసుకున్న తర్వాత అనలైసిస్ చేస్తాను నేనే పర్సనల్ గా, ఫైబర్ టు ఫైబర్ అనలైసిస్ చేస్తాను. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఆల్ 8 hours to 9 hours ఒక ఐరిస్ అనాలిసిస్ చేయడం కోసం. ఓకే. ముందు ఫోటో వచ్చేస్తుంది, ఫోటోగ్రాఫ్ లో మీరు అనాలిసిస్ చేస్తారు. అవును. చేసి వాళ్ళకి పేషెంట్ కి చెప్పి తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, అందులో మీరు అక్యుపంక్చర్ కావచ్చు, కోలన్ క్లెన్జింగ్, రకరకాల ట్రీట్మెంట్స్, ఎలక్ట్రో హోమియోపతి ఉంది మీ దగ్గర. సో ఐరిస్ అనాలిసిస్ ఫస్ట్ నేను ఎవరికి చేయడానికి ఇష్టపడతాను అని అంటే చిన్న పిల్లల్లో చేయడానికి ఇష్టపడతాను. ఎందుకనంటే ఐరిస్ అనాలిసిస్ చూసిన వెంటనే ఇప్పుడు నేను ఒక పర్సన్ ని చూసాను అని అంటే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే ఆ మేడం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటే వచ్చింది. సో ఒక 60 years పర్సన్ కి నేను చూసినప్పుడు ఏమవుతుందని అంటే బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అంటే ఏదో జాతకం చెప్తున్న ఫీలింగ్ ఉంటది అనమాట. సో అలా కాకుండా చాలా ముందుగానే గనక మనం ఐరిస్ ని చూసి ఇవాల్యుయేట్ చేయగలిగితే చాలా చిన్న వయసులో అవి రాకుండా ఉండడానికి, లేకపోతే పోస్ట్పోన్మెంట్ కి మనం ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎక్కువ మంది బీపీ అండ్ షుగర్ కంప్లైంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎర్లీ 30s లోనే చూస్తున్నారు. అదే మనం ఐరిస్ అనాలిసిస్ తోటి గనక వర్క్ చేయగలిగితే వాళ్ళని పోస్ట్పోన్మెంట్ లోకి తీసుకెళ్ళడానికి అవకాశం. కానీ ఏదో ఒక ప్రాబ్లం రాకుండా మామూలుగా మీ క్లినిక్ కి రారు కదా, అలా రావాలని చెప్తున్నారా మీరైతే? ఎప్పుడు కూడా వెల్నెస్ లో ఉండడం కోసమే ట్రై చేయండి. సో అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆరిజిన్ అప్రోచ్ అవ్వండి. చెప్పండి, ఇంకా ఐరిడాలజీలో ఏమి బయటపడ్డాయి మీకు ఈ మధ్య కాలంలో మీరు చేసిన టెస్ట్లు? ఐరిడాలజీలో రీసెంట్ గా నేను ఒక బాబుని, ఒక 12 years బాబు, అంటే ఆరిజిన్ గురించి తెలిసి, జోస్నా గురించి తెలిసి ఐరిస్ అనాలిసిస్ కోసం ఒక కంప్లీట్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారనమాట. సో 45 years ఫాదర్, 12 years బాబు, వాళ్ళ ఏజ్ ఇన్ బిట్వీన్ ఉందన్నమాట 4 members. 12 years బాబుకి ఐరిస్ అనాలిసిస్ చేసిన వెంటనే నేను ఫస్ట్ చెప్పింది దీనికి ఇంకొక 5-6 years లో డయాబెటీస్ వస్తుంది. సో దీనికి రిలవెంట్ గా కొన్ని టెస్ట్లు చేయించడం జరిగింది. ఎందుకంటే ఐరిస్ నేను చెప్పేది నాకు దాని మీద ఐడియా ఉంటుంది, కానీ పీపుల్ కి ఐడియా ఉండదు. అవును, ఓన్లీ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే అన్నమాట. రైట్. సో నేను అప్పుడు దాన్ని కోరిలేషన్ బ్లడ్ టెస్ట్ల తోటి ఇచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమయ్యింది. దే ఆర్ వెరీ హ్యాపీ. డయాగ్నోజ్ అయినందుకు, అనలైజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. నవ్ అది ప్రివెన్షన్ లో, అంటే రాకుండా ఉండడం కోసం ప్రివెన్షన్ లో వర్కౌట్ చేస్తున్నాం. సో బేసికలీ మీరు ఐరిస్ అనాలిసిస్ చేసినప్పుడు వేరే టెస్ట్ లో అవసరం మామూలుగా ఉండదు? మామూలుగా అయితే ఉండదు. కాకపోతే కొన్ని ఎక్స్ట్రీమ్ లో ఉన్నాయి అని నాకు అనిపించినప్పుడు నేను వాళ్ళకి క్రాస్ వెరిఫికేషన్ కోసం టెస్ట్లు చేయమని చెప్తారు. జనరల్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఐరిస్ అనాలిసిస్ తీసుకుంటారు, దాని నుంచి మీకు ఈ టెస్ట్లు అవసరం ఉంటుంది అని చెప్తాను. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అందరికీ కూడా ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ల మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అవును, కానీ కరెక్టే మీరు అన్నది, కానీ అవి కూడా అక్యురేట్ గా ఉంటాయి చెప్పలేము, స్టాండర్డైజ్ ల్యాబ్స్ అయితే తప్ప. కానీ మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా. సో ఆ కాన్ఫిడెన్స్ కోసమనే వాళ్ళకి తెలిసిన ల్యాబ్స్ లోనే చేయించుకోమని చెప్తాము. సో మేము చెప్పినది ఆ ల్యాబ్ కి వచ్చిన రిపోర్ట్ తోటి కోరిలేట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఓకే, వీళ్ళు మేడం ఇచ్చిన రిపోర్ట్ నేను కాన్ఫిడెంట్ గా బిలీవ్ చేయొచ్చు అనే ఒక స్టెప్ తీసుకొని వాళ్ళ బాడీ మీద ప్రివెన్షన్ మెథడాలజీస్ తోటి వెల్నెస్ లో ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. 2 ఫీలింగ్స్ ఉన్నాయండి మామూలుగా ఇలా హాలిస్టిక్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్స్ గురించి. ఒకటి, తగ్గడానికి చాలా టైం పడుతుంది, చాలా పేషెంట్స్ ఉండాలి, చాలా చేంజెస్ నోటీస్ చేయడానికి కూడా టైం పడుతుంది. రెండోది చాలా ఎక్స్పెన్సివ్ అని. ఈ రెండింటి గురించి ఏమంటారు మీరు ఒక హాలిస్టిక్ ఇంటిగ్రేటివ్ థెరపిస్ట్ గా? తగ్గడానికి చాలా టైం పడుతుంది అని అంటే నేనేమంటానంటే డిసీజ్ లోకి వచ్చిన తర్వాత రివర్సల్ కోసం ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ఏది కూడా ఒక నిమిషంలో మ్యాజిక్ జరగదు. కానీ అలోపతిలో తొందరగా జరుగుతాయంటారు. అది సైన్స్ ని బ్యాలెన్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని బ్యాలెన్స్ చేయడమే తప్ప డిసీజ్ ని ఎక్కడ రివర్సల్ చేస్తున్నారు? చెయ్యరు. డయాబెటీస్ ఉందంటే ఇది లైఫ్ లాంగ్ వాడాలి, థైరాయిడ్ ఉందంటే ఇది లైఫ్ లాంగ్ వాడాలి. సో ఇదే ఉంటుంది కదా. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ టు అలోపతి. ఈవెన్ మా దగ్గర కూడా అలోపతి ప్రాక్టీసెస్ జరుగుతాయి. దో ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సెంటర్, మా దగ్గర అలోపతి డాక్టర్ ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ టు దట్. కాకపోతే మెటబాలిక్ కండిషన్స్ లో ఖచ్చితంగా రివర్సల్ కోసం టైం తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఎందుకనంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ డెవలప్ అయింది అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ లో ఒక 10 ఏళ్ల నుంచి మన బాడీ సఫర్ అవుతుంది అని అర్థం. అవును, కరెక్టే కదా. సో ఐరిడాలజీ టెస్ట్ బయటపడ్డాక మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏ విభాగాల్లో ఉంటాయి? మీరు అలోపతి కూడా ఉందన్నారు, బట్ యాక్చువల్ గా ఏమేమి చేస్తారు? మామూలుగా మెటబాలిక్ కండిషన్స్ కి ఉదాహరణకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మందు ఇస్తారా, ట్రీట్మెంట్ ఇస్తారా, లేదు లైఫ్ స్టైల్ చేంజ్ చెప్తారా, కషాయాలు తాగమంటారా? బేస్డ్ ఆన్ దేర్ బాడీ నేచర్ మా అనాలిసిస్ అయిన తర్వాత వాళ్ళ ఫిజికల్ అనాలిసిస్ కూడా తీసుకుంటాం కోరిలేషన్ కోసం. అలా తీసుకున్న తర్వాత పర్సన్ టు పర్సన్ ఖచ్చితంగా ఏ ప్రోటోకాల్స్
ఉండవు. అదే నేను చెప్తూ ఉంటానండి, హోమియోపతి ఉంది నా దగ్గర, కానీ హోమియోపతి అందరికీ సెట్ అవ్వదు. ఆయుర్వేద ఉంది, ఆయుర్వేద అందరికీ సెట్ అవ్వదు. సో వాళ్ళ బాడీ టైప్ కి ఏ పతి సెట్ అవుతుంది, ఏది బెటర్ గా వర్కౌట్ అవుతుంది అనే దాని మీద వర్క్ చేయడమే ఆరిజిన్ యొక్క ఎక్స్పర్టీస్. రైట్. మీరు అన్ని ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్ లో మీకు ప్రవేశం ఉందా అంటే ఈ సర్టిఫికేషన్స్ బోర్డ్ అని ఉన్నాయి మీకు? అవును, అన్నిటి మీద నాకు అవగాహన ఉంది. సో అయితే మరి ఐరిడాలజీ అండ్ ఇలాగే ప్రోటోకాల్స్ ఈ టెస్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ కేస్ టు కేస్ వేరీ అవుతుంది. కొంచెం ఒక మోడరేట్ కేసుకి కొంచెం రివర్సల్ రెమిషన్ వాట్ ఎవర్ జరగాలంటే ఎన్ని నెలలు పడుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్డ్ ఫేజ్ లో గనక ఒక పర్సన్ వచ్చారు అని అంటే మినిమం 3 months. 90 days అనేది ఏ బాడీ అయినా సరే తన కరెక్షన్ కోసం తీసుకుంటుంది. వాట్ ఎవర్ ద కండిషన్ ఇస్, క్యాన్సర్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కండిషన్ ఇస్, ఆ 3 months పీరియడ్ మనకు బాడీకి కావాల్సిన ఇన్పుట్స్, తను ఎక్కడ క్రేవింగ్ ఉంది, ఎక్కడ డెఫిషియన్సీ ఉందో ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకొని బాడీ తనంతట తను సెట్ చేసుకోవడానికి ఇంకొక 6 months పీరియడ్ పడుతుంది. సో 3 to 6 months అయితే మినిమం 6 to 9 months మినిమం పడుతుంది. కానీ మీకు పర్మనెంట్ రిజల్ట్స్ వస్తాయంటారు. రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా చెప్పొచ్చు మనం. యా, అది కూడా అక్యురసీ బై సీయింగ్ ఐరిస్ నేను చెప్పగలుగుతాను. అండ్ పల్స్ డయాగ్నోసిస్ మీద కూడా వర్క్ చేస్తాము. సో మీకు చాలా అద్భుతంగా సాల్వ్ అయిన ఒక కేసు గురించి చెప్పండి. రీసెంట్ ఒక 2 months బ్యాక్ ఒక కేసు వచ్చారు. ఆవిడ 2 years నుంచి కాళ్ళకి ఊండు తోటి వచ్చారు. 2 సార్లు సర్జన్ దగ్గరికి వెళ్ళి, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సర్జరీ కూడా చేయించుకున్నారు. కానీ ఊండు తగ్గట్లేదు. షీఈస్ నాన్ డయాబెటిక్ పర్సన్, 74 years లేడీ. నేను ఆ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆవిడ ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ సరౌండింగ్ మొత్తం అంతా స్మెల్, కాళ్ళలోంచి నీరు అంతా వచ్చేస్తుంది. ఎవరు దగ్గరికి రాలేని సిచ్యువేషన్, ఊండ్ కండిషన్ అలా ఉంది కాలికి. సో ఆ కేసులో నేను వాళ్ళకి 10 days లో నేను రిజల్ట్ ఇస్తాను అని ఒక అష్యూరెన్స్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 9 days, నేను 9 days ట్రీట్మెంట్ ఇచ్చాను. విత్ ఇన్ 9 days రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. కంప్లీట్ గా స్కిన్ అంతా కూడా బెటర్ అయిపోయింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చారు ఆవిడకి? అది మీ సీక్రెటా? లేదండి, డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆక్సిజనేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, న్యూట్రిషన్ మీద ఎక్కువ వర్క్ చేస్తాము. ఏదైనా ఊన్ తగ్గలేదు అని అంటే ఎందుకు తగ్గలేదు, ఆవిడకి షుగర్ కూడా ఏమీ లేదు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆవిడ బాడీలో జింక్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. వూండ్ హీలింగ్ ప్రమోట్ చేసేది జింక్. ఆ రిలవెంట్ గా ఇంకేమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించాయా అనే దాని మీద వర్కౌట్ చేస్తూ నేను అవన్నీ కూడా ఇవ్వడం వల్ల, ఐవి న్యూట్రిషన్ తోటి జింక్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆవిడ రిజల్ట్స్ ఫాస్ట్ గా వచ్చాయి. విత్ ఓజోన్ థెరపీ ఆల్సో 9 days లో ఆవిడ రికవర్ అయ్యింది. 9 days లో చాలా మంచి రిజల్ట్ ఉంది. రైట్. ఇది చాలా ఫ్యాసినేటింగ్ సైన్స్ లా ఉంది డాక్టర్ జ్యోత్స్న తేజ గారు. నేను ప్రతి ఒక్క క్లయింట్ ని చూసినప్పుడల్లా కూడా నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మా సబ్జెక్ట్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రిజల్ట్ వస్తూ ఉంటాయి కదండి, పీపుల్ ఆర్ హ్యాపీ. ఆర్ యు అవైలబుల్ రౌండ్ ద క్లాక్? ఎలాగా అంటే ఎలా వాళ్ళకి పనికి వస్తుంది తెలుసుకోవడానికి? హైదరాబాద్ లో మాత్రం వీక్లీ 4 days అందుబాటులో ఉంటాను. ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ ఫిక్స్డ్. వాక్ ఇన్ అలాగా అవ్వదు అనమాట. ఎందుకనంటే నేను ఒక అనాలిసిస్ స్టార్ట్ చేశానంటే ఇట్ టేక్స్ 1 hour to 3 hours ఆల్సో. సో అందువల్ల ఏంటంటే అన్ని ప్రిఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ గానే చేస్తాం. అలా వచ్చేసి టపా చేసేది కాదు, కానీ మంచి రిజల్ట్స్, లాస్టింగ్ రిజల్ట్స్ ఇచ్చే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మీ దగ్గర ఉన్నాయి. నా బాడీ నేను మీకు ఇచ్చేసాను, మీరు ఏవైనా చెయ్యండి, నేను మాత్రం ఏం చేయను అని అంటే నా దగ్గరకు ఆ క్లయింట్ వద్దు అనే చెప్తాను. నేను నా బాడీని నేను బెటర్ గా చేసుకోవాలి, నేను తగ్గించుకోవాలి, బాగుండాలి, నాకు డిసీజ్ వద్దు. నేను కంప్లీట్ గా 80s లో కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేసే వాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు, ఎవరితోటి అవసరం లేకుండా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి లైఫ్ స్టైల్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఆరిజిన్ అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీ ఐరిడాలజీ ఎక్విప్మెంట్ చూపిస్తారా బిఫోర్ వి కన్క్లూడ్? ఎస్, దిస్ ఈస్ మైక్రోలెన్స్ అండ్ ఐ విజువలైజేషన్ కోసం అని చెప్పి మనకి లైట్ సెట్టింగ్ అంతా కూడా అంతా ప్రీఫిక్స్ సెట్టింగ్ వస్తుంది. మైక్రోలెన్స్ ఉంటుంది దీంట్లో. ఓన్లీ ఐరిస్ పిక్స్ కోసం మాత్రమే హెల్ప్ అవుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ అండి టెస్ట్? ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎక్విప్మెంట్ ఎక్స్పెన్సివ్, టెస్ట్ కూడా ఉంటుందండి, కాస్ట్ ఉంటుంది. కానీ హెల్త్ పాడైన తర్వాత వెళ్ళి మనం లక్షలు అన్ని వేసుకునే కన్నా గానీ, లక్షలు అన్ని ఖర్చు పెట్టడం కన్నా గానీ ప్రివెన్షన్ మీద వర్క్ చేయొచ్చు కదా అని పాయింట్. సో ఐరిడాలజీ టెస్ట్ కనుక చేయించుకోదలుచుకుంటే మీ ఆరోగ్యం స్కాన్ రిపోర్ట్ అంతా మీరు రిపోర్ట్ ఇస్తారా చేతికి? మొత్తం రిపోర్ట్ స్కాన్ చేసి ఇచ్చేస్తారు. డాక్టర్ జ్యోత్స్న తేజ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆరిజిన్ మైండ్ బాడీ సోల్ క్లినిక్, ఇట్స్ హియర్ ఇన్ మన జూబ్లీ హిల్స్ లో. చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందండి. ఈ సైన్స్ ఎక్కడ పుట్టింది? ఇది మోడర్న్ న్యాచురోపతి అండి. యుఎస్ నుంచి వచ్చింది. డాక్టర్ బెర్నార్డ్ జెన్సన్ మోడర్న్ న్యాచురోపతి పితామహుడిగా చెప్పొచ్చు వారిని. సో వారు దీని మీద ఎక్కువ డెవలప్ చేశారు రీసెర్చ్ వర్క్ అంతా కూడా. ఆస్ట్రేలియాలో ఉన్న ఎలెన్ జెన్సన్ వీళ్ళందరూ కూడా వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు. వండర్ఫుల్ అండి. వెరీ వెరీ హ్యాపీ టు నో. ఇవాళ ఒక కొత్త విషయం మాకు చెప్పినందుకు. ఒక మంచి విషయం ఏంటంటే ఐరిడాలజీ మీద
ఎక్కువ రీసెర్చ్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మహిళలే. మేబీ అంత ఓపికతోటి టోనీ మిల్లర్ గారు, ఆవిడ ఆస్ట్రేలియా, ఎలన్ జెన్సన్ యుఎస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫిమేల్ చాలా ఓపికగా ఈ పని చేస్తారు అనడానికి క్లాసికల్ సైన్ అనిపిస్తుంది అనమాట. బాగుంది. తప్పకుండా ఐ థింక్ ఆ ఓపిక మీరు చూపించడానికి చాలా మంది వాకిన్స్ వచ్చి మీకు అదే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకుని తప్పకుండా మీ వాళ్ళ ఆరోగ్యాన్ని చేతిలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం డాక్టర్ జ్యోత్స్న తేజ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.